విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 5వ రోజు నిందితుల విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం పేలుళ్ల కుట్రదారుల విచారణ 5వ రోజు కొనసాగనుంది. ఈ 5వ రోజు విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అంటే ఈ మిగతా 4 రోజులు జరిగిన విచారణ పూర్వపరాలు పరిశీలిస్తే ఈ విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితులైన సిరాజ్ సమీర్లు కూడా మొదటి రోజు వ్యక్తిగత విషయాలతో పాటు ఎఫ్ఐఆర్లో సేకరించిన సమాచారాన్ని ఈ ఎన్ఐ అధికారులు కావచ్చు, లేదా యాంటీ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, లేదా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వాటి మీద నిందితులైన సిరాజ్ సమీర్లతోటి సమాచారం రాబట్టారు. అయితే రెండో రోజు మరింత కాస్త వేగవంతం చేసి అందులోని ఆ వ్యక్తిగత విషయాలతో పాటు వాళ్ళు సిరాజు సమీర్లు ఉగ్రవాద కార్యకలాపాలు దిశగా అడుగులు వేసిన విధానము, వారికి పరిచయాలు, సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ ఖాతాలు, తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోని స్లీపర్ సెల్స్, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ యొక్క సమాచారాన్ని కూడా పూర్తిగా సేకరణ జరిగింది. అయితే మూడో రోజు మరింత వేగవంతం చేసి ఈ అంశాలు ఏదైతే సిరాజ్ సమీర్లు స్లీపర్ సెల్స్, తర్వాత హ్యాండ్లర్స్ విషయంలో ఎలా వాళ్ళతో సహాయ సహకారాలు పొందారో, అదేవిధంగా ఏ విధంగా సమాచారం సేకరించారు, తర్వాత వీరు ఏ విధంగా స్లీపర్ సెల్స్ని ఈ ఉగ్రవాద భావజాలం దిశగా ఎలా వ్యాప్తి చెందారు, వీరు సామాజిక మాధ్యమాల్లో హ్యాండ్లర్స్కు స్లీపర్ సెల్స్కు సాగిన సమాచార సంప్రదాయాలు, ఆర్థిక వ్యవహారాలు లోతుగా ఎన్ఐ అధికారులు కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు సమాచారాన్ని రాబట్టారు. అయితే 4వ రోజు విషయానికి వస్తే 4వ రోజు మాత్రం పలు ఈ 3 రోజుల్లో కూడా కీలకమైన అంశాలు రాబట్టినప్పటికీ 4వ రోజు మరింత కీలకమైన అంశాలు విచారణలో వెలుగు చూసినట్లు మనకు తెలుసు. ప్రధానంగా ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం దాదాపు సిరాజ్ సమీర్లు దాదాపు వాళ్ళ హ్యాండ్లర్స్ సమాచారం మేరకు దాదాపు 7 రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్నప్పటికీ కూడా విజయనగరాన్ని ఎందుకు పేలుళ్లకు మొట్టమొదటిగా ఎంపిక చేసుకున్నారనే విషయాన్ని మీద లోతుగా దర్యాప్తు చేయగా తన విషయం కలిగించే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే తన మొట్టమొదటి పేలు టార్గెట్ ఒక విజయనగరం మాత్రమే. విజయనగరం నుంచి తన పేలుల కుట్రకు పేలుల కుట్రను ప్రారంభిస్తానని చెప్పి సిరాజు తన దర్యాప్తు అధికారుల విచారణలో వెల్లడించిన సమాచారం. అయితే ఎందుకు సౌదీ నుంచి హ్యాండ్లర్ అయితే ఈ సమాచారం తర్వాత కుట్ర ఈ పేలుళ్ల కుట్ర సంబంధించిన సమాచారాన్ని తర్వాత పేలుళ్లను కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సిరాజు సమీర్లకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్న సౌదీకి చెందినంటే హ్యాండ్లర్ కూడా మిగతా ప్రాంతాలు ఏదైతే కర్ణాటక కావచ్చు, లేదా హైదరాబాద్ కావచ్చు, ముంబై, ఢిల్లీ పేలుల్లో మొదట జరపాలని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా సిరాజ్ మాత్రం తన సొంత గ్రామం తర్వాత ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి నిఘా అధికారుల యొక్క నిఘా తక్కువ ఉన్నటువంటి ఈ విజయనగరంలోనే తన మొట్టమొదటి పేలులు ప్రారంభిస్తానని చెప్పి అక్కడే చెప్పేసి ఈ హ్యాండ్లర్కు స్పష్టం చేసినట్లు విచారణలో వెలుగు చూసినట్లయితే అయితే అందులో ఆ క్రమంలోనే ఈ అమెజాన్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం, వాటిని తయారు చేయడం, తర్వాత విజయనగరంలోని 4 ప్రధాన ప్రాంతాలు ఏదైతే ముస్లిమేతర ప్రాంతాలు అత్యంత రద్దీగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే చేసుకోవడం, అక్కడే ఆ ప్రాంతాల్లోనే అల్లకలం చేసి అంటే ఈ నెల 22-23 తేదీల్లో పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టు వారికి హ్యాండర్కి సమాచారం, ఆ మేరకు ఆ ప్రాంతాలు చేసి పేలుళ్ల కోసం బాంబులు తయారీకి సిద్ధం కావడము సిరాజ్ ఇవన్నీ కూడా ఈ 4వ రోజు విచారణలో వెలుగు చూడడం. అయితే ఈ సిరాజు ఎప్పుడైతే తన కదలికలు అంటే పేలుళ్ల పట్ల కదలికలు ప్రారంభించాడో అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకుని రావడం, తర్వాత వాటి తయారీ ఉపకరించడం, దాదాపు ఈ కార్యక్రమాలని సిరాజు సమీర్ యొక్క కార్యక్రమాలని సోషల్ మీడియాలోను, తర్వాత హ్యాండర్స్ స్లీపర్ సెల్స్ యొక్క సంప్రదింపులు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో నిఘా వేసినటువంటి నిఘా అధికారులు ఈ విషయాన్ని పసిగట్టి తన 3 నెలల కిందటే ఈ విజయనగరంలో తిష్ట వేసి ఈ సిరాజ్ యొక్క కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్టు ఈ నిఘా అధికారుల యొక్క సిరాజు యొక్క కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, పేలుడు కుట్రను భగ్నం చేయడంతో విజయనగరానికి పెద్ద ముప్పు తప్పిందని చెప్పి చెప్పవచ్చు. అయితే మిగిలిన ఇప్పటికే 4 రోజులు విచారణ పూర్తి అయింది. మిగిలిన 3 రోజులు కస్టడీ తీసుకున్న 3 రోజులు మిగిలింది. ఈ 3 రోజుల్లో ఈ సంబంధించి ఏదైతే ఉగ్ర కార్యకలాపాలకు దేశాలలో నెలకొన్న ఈ స్లీపర్ సెల్స్ హ్యాండ్లర్స్ విషయాలను కూడా పూర్తి స్థాయిలో నిఘా అధికారులు పూర్తిగా సిరాజ్ సమీర్ నుంచి రాబడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ టు స్టూడియో.